నేను మీకు చెప్పే సువార్త ఒకటే, శ్రద్ధగా అర్థం చేసుకోండి. శరీరాన్ని మనం బలపరుచుకోవాలా, నలగొట్టుకోవాలా? మాట్లాడతలేదు సరిగ్గాని. ఎవరిది బోధ? ఇంకా నరికవతల పడే తేడా అవుతుందని చెప్పాడు. ఇక రాజీ ఏమి లేదు. అంటే మీరు ఈ రెండు కంపారిటివ్ స్టడీ మీకు ఎందుకు ఇస్తానంటే, యేసు ప్రభు ఏది ఆజ్ఞాపించారు అపోస్తలులు కూడా అదే చెప్పారు. మరి ఈ రోజున అది ఎందుకు దొరుకుతలేదు? ఎందుకు దొరుకుతలేదంటే ఏ చెత్త పెట్టినా వింటున్నారు కాబట్టి చెప్తలేదు. చూత్తమని తల్లిని చెప్తారు. పచ్చి బూతులు 2-3 అర్థాలు వచ్చే మాటలు కితకితలు పెట్టి పడదోసే డైలాగులు ఉన్న కోటానికి కుప్పలు తెప్పలు వెళ్ళిపోతున్నారు జనం. మహా అయితే ఒక 5% 10% మరి ఇలాంటి అభ్యంతరకర భాష మంచిది కాదని బాధపడి వస్తున్నారు. మిగతా వాళ్ళందరూ అవి తలుచుకొని దారిలో చెప్పుకొని నవ్వుకుంటూ పొంగిపోయి వస్తున్నారు. నన్ను ఒకరు అడిగితే వాళ్ళు తప్పు కాదండి, వీళ్ళు వింటున్నారు కాబట్టి చెప్తున్నారు. ప్రజలు అసహించుకుంటే కోపడితే ఏం మాట్లాడుతున్నావు, దైవజనుడు వెంట ఏంటో పనికి మళ్ళీ మాటలో అని ఎవడైనా ఉంటే బాగుండేది కదా. పక్కన అవుతుంటే ఆడపిల్లలు కూడా అలాగని చెప్పేవని సమర్థించట్లా. తిట్టి తెలిసిపోయాను నేను. ఇలాంటి అడ్డగోలు వాగుడు వాగే చెత్త మాటలు మాట్లాడే వాళ్ళని, అలాంటి దొంగ బోధకుల్ని, చెత్త ప్రసంగికులు నేను ఏకినట్టుకి భూమి ఎవడు ఏకిపారలా. నేను అలాగని సపోర్ట్ చేస్తలా. నాతో పాటు మీరు కలిసి అది గడ్డి పెడితే అవుది దరిద్రం అని చెప్తున్నాను అంతే. చూసావా, పాస్టర్లు సపోర్ట్ చేసుకుని మమ్మల్ని తిడతాను. మిమ్మల్ని అలిసిపోయి వచ్చా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. త్వరగా 2 మాటలు చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయములో 39-40 చదవండి. నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసి కొనగోరి నీడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. టూ మచ్చా కాదా ఇది? ఆ టీ తర్వాత నచ్చిన సున్నాలు పెట్టుకో. మా ఇంగ్లీష్ పిల్లలు అడుగు. ఎవడైనా గోమే కొడతారంటే ఇంకో గోపు చూపించాలి అడుగుట్టు వేసుకొని. ఎవడైనా పై వస్త్రాలు అయితే అంగి కూడా ఇచ్చేయాలంట. అంటే నువ్వు ప్రతిస్పందించొద్దు, రియాక్ట్ అవ్వద్దు. చర్యకు ప్రతిచర్య, ఓపిక పట్టు, సహించు. ఇది ఎవరు బోధ? యేసు ప్రభువు అలా చెప్పాడు. ఈ రోజులో వర్కౌట్ అవ్వదా? ఇప్పుడు నేను మీతో చెప్పినది ఏమనగా, కొడితే మళ్ళీ కొట్ట, ఇంకో మీద కొట్ట. పరిస్థితులను బట్టి ఇలా మార్చాలనిపిస్తుంది కదా. నా టీచర్గా ఆల్రెడీ దేవుని స్తోత్రం, నువ్వు ఫాలో అవ్వట్లేదేమో చూసుకో, ఆల్రెడీ మారిపోయింది. నేను చెప్తున్నాను, అయ్యగారులు బోధ మారిపోద్దామో కానీ మత్తయి సువార్త 5 మారదు. మీ ఇష్టమేక. ఓర్చుకో, సహించుకో, న్యాయముగా తీర్పు తీర్చు, దేవుని చేతికి అప్పగించుకో. ఇది కదా యేసయ్య చెప్పింది. ఇంట్లో భార్యలు కానించి, భర్తల కానించి, పిల్లల కానించి, ఇరుగు పొరుగు సోదరుల కానించి, మొత్తం క్రైస్తవ్యానికి వచ్చే ఉపద్రవం దాకా ఇదే ఫార్ములా కదా. మాట్లాడరే. హలో, వాయిస్ రైజ్ చేయదని చెప్పాడా? అసలు మాట్లాడొద్దని చెప్పాడా? అలా చెప్పలేదుగా. యేసు ప్రభు వారు ఒక దుర్మార్గుడు వచ్చి లాగిపెట్టి చెంప మీద కొడితే, నన్నే కొట్టేదవా పాపిష్టి మానవా, నీ చెయ్యండి పోవునుగాక అంటే అటు చూస్తాడు కాలిపోతే. ఇవన్నీ యేసు ప్రభుకి సాధ్యం కాదా? ఆయన అంటాడు, స్నేహితుడా ఎందుకు కొట్టావు? కాని మాట పలికితే నువ్వు కొట్టవచ్చును. నేను కాని మాట అనలేదుగా. ఎంతోరుపా ప్రశ్నించవచ్చు. వీ కెన్ రైజ్ అవర్ వాయిస్. ₹1,00,00,000 మాట చెప్తాను. కోర్టుకి వెళ్ళొచ్చా? క్రైస్తవుడు కోర్టు మెట్టెక్కచ్చా? ఓ పాష, అసలు దైవ సేవకుడు అయితే కోర్టుకి వెళ్తావు నువ్వు, పోలీస్ స్టేషన్కు మెట్టెక్కుతావు నువ్వు, మాట్లాడుతున్నావు అని నా మీద కలబడ్డాడు. నేను అన్న, పోనీ నువ్వు ఎక్కొద్దులే అన్నా, లెక్కింతారన్నాను. ఇప్పుడు నా నామం నిమిత్తం మిమ్మల్ని సమాజ మధ్యనకు అప్పగించేదారు, సభలోకి ఈడ్చికెళ్తారని చెప్పాడా? నువ్వు వెళ్ళపోయినా తీసుకెళ్తారు నాన్న. నా కంఠంలో ఊపిరి ఉండగా నేను తీసుకెళ్తారు. న్యాయం కోసం నేను కోర్టును ఆశ్రయించిన, పరలోకాన్ని ఆశ్రయించాను. వాళ్ళు తీసుకెళ్తారు, కోర్టులో నుంచోబెడతారు. నువ్వు మరీ అమాయంగా మాట్లాడితే పని అవ్వదు. అక్కడ ఏమన్నాడు? నువ్వు కోర్టుకి వెళ్తే నిలబడు, మాట్లాడు.
ఆ గడియలో మీరు ఏది మాట్లాడాలో మీరు ప్రిపేర్ అవ్వకండి, నేను ఆ గడియలో బయలుపరుస్తాను, ఎల్లు నుంచోండి అంటే ఆ కోర్టులో మీకు న్యాయం జరుగుతుందని ప్రభు చెప్పాడా? న్యాయం ఏంటో ప్రజలకు అర్థమయ్యేలాగా మాట్లాడండి. న్యాయం జరగదు ఎక్కడ. మీకు న్యాయం తీర్చుటకు బలి అర్పణ చేత నాతో నిబంధన చేసిన వారిని సమకూర్చడానికి నేను త్వరలో రాబోతున్నాడు. మనకి న్యాయం జరిగేది రాకల్లోనే, కానీ ఇది న్యాయం అన్యాయం అని వినిపించాలంతే. మనం పౌలు గారి కోర్టులకు వెళ్ళాలి లేదా? కోర్టులో పౌలు గారికి ఎప్పుడు న్యాయం జరిగిందా? మరి వాదించలేదా? వెళ్ళాలి, కోర్టు మెట్లు ఎక్కాలి, కోర్టు భవనంలో నిలబడాలి, నీ స్వరం ఏంటో వినిపించాలి, అన్యాయం ఏంటో చెప్పాలి, న్యాయం ఏంటో చెప్పాలి. న్యాయం జరుగుద్దని కాదు, న్యాయం చెప్పాల్సి ఉన్నాం కాబట్టి చెప్పాలంతే. యేసుప్రభు కోర్టు మెట్లు ఎక్కలేదా? 6 కోట్లకి మార్చలేదా? న్యాయం జరిగిందా? అపోస్తలుల కోర్టులకు వెళ్ళలేదా? న్యాయం జరిగిందా? ఎలాగో జరగదు కాబట్టి సైలెంట్ అయ్యారా? న్యాయం జరుగుద్దని కాదు, న్యాయం చెప్పాలి కాబట్టి చెప్పాలి. అర్థమై సమయాది పొలవమని అరిసేత్తం రోడ్డు ఎక్కేసి. న్యాయం జరుగుద్దని ఆశతోనే కోర్టు మెట్లు ఎక్కాడా పౌలు గారు? అంత అమాయకుడా? న్యాయం జరగదని తెలీదా? పౌలు గారే రాశాడు ఎబ్రీ పత్రిక, అట్టి వారికి లోకం తగింది కాదురా, ఇది అంతే అని చెప్పాడు. అమాయకులు ఎవరు లేరు అక్కడ. ₹1,00,00,000 మాట చెప్తాను, మనసులో పెట్టుకోండి. చెప్పనా? ఎవడు చెప్తలేదు ఎందుకు మరంగా చెప్పనా? కోర్టులో కూడా, స్టేషన్లో కూడా క్రీస్తుకు సాక్షిగా నిలబడటానికి అదొక అవకాశం. మంచి కోర్టు ముమ్మరం జరుగుతున్నప్పుడు, యువర్ ఆనర్, ఐ వాంట్ టు స్పీక్ సంథింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్, విల్ యూ పర్మిట్ మీ అంటే పర్మిట్ చెప్తాడు. నీకు ఈడి చోతలు పడేస్తారు. నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పాలంటే నీ మీద నీలాప నిందల మోపి నేను బలవంతంగా కోర్టుకి ఇచ్చినప్పుడు అదొక అవకాశం. దానికి అవకాశంగా వాడుకో, సువార్త చెప్పు. వింటారా, వినరా, కొడతారా, తంతారా, అవన్నీ దేవుని చేత్తో నీకు సంబంధం లేని విషయాలు. సహనం అనేది ప్రభు చెప్పారా లేదా? పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 22 చదవండి, పోనీ 23 చదవండి, ఎందుకంటే టైం వేస్ట్, టైం అయిపోతుంది. మరి 23, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, అది ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. యేసు ప్రభు వారు ఏం చెప్పారో మరి పేతురయ్య గారు అదే చెప్తున్నారు కదా ఇక్కడ. ఆయన శ్రమ పట్టిబడి బెదిరించి దూషించబడి మళ్ళీ దూషించలేదు, కానీ న్యాయముగా తీర్పు తీర్చు తండ్రికి తను తాను అప్పగించుకున్నాడు. చేతులెత్తి యేసయ్యకి స్తోత్రం చెప్పండి. అందరు మంచిగా చెప్పండి స్తోత్రం అని. హల్లెలూయా. సేమ్ అదే ఫార్ములా. దూషించబడితే మళ్ళీ దూషించొద్దు, శ్రమ పెట్టబడితే బెదిరించొద్దు. న్యాయముగా తీర్పు తీర్చు తండ్రికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. అపోస్తలుడు అదే చెప్పారా లేదా? ఇన్ని రుజువులు ఎందుకు చూపుతున్నాను మీకు నేను? మీకు వినబడే బోధలో యేసయ్య చెప్పిందే చెప్తున్నారు లేదా చూసుకోండి. వాళ్ళకి ఒకటే రుజువు, ఇప్పుడు మనకు 3, 2. ఎందుకని? యేసుప్రభు చెప్పింది, అపోస్తలులు చెప్పారు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారా? అప్పుడు కాలంలో ఒకటే రెఫరెన్స్, యేసుప్రభు చెప్పిందే చెప్పారు లేదని. ఇప్పుడు మనకు 2 రెఫరెన్స్లు ఉన్నాయి. యేసుప్రభు చెప్పారా, అపోస్తలులు చెప్పారా? అయితే ఓకే అనుకోవచ్చు. వినడానికి సౌకర్యంగా ఉంది కాబట్టి, చాలా లాజికల్గా ఉంది కాబట్టి, రీజనింగ్ బాగుంది కాబట్టి వినొద్దు. ముద్దు మాటల్లో చెప్పారు కాబట్టి, ఇంగ్లీష్లో చెప్పారు కాబట్టి, చాలా అఫీషియల్గా మాట్లాడుతున్నారు కాబట్టి, తెలుగుని ఇంగ్లీష్ లాగా మాట్లాడుతున్నారు కాబట్టి వినొద్దు. ప్రయాదేవుని బిడ్డలు హరో ఈ కుటుంబంలో కుటుంబము అటు తెలుగు నాకు కొత్తది బీపీ అక్కడ. అటు తెలుగు రానోడు కేరళ నుంచో తమిళ నుంచో వచ్చారు, మెల్లిగా తెలుగు నేర్చుకుని చెప్తున్నారంటే వాళ్ళని ఎంతో అభినందించాలి. మన భాష నేర్చుకుని చెప్తున్నారంటే, నువ్వు తెలుగుడు పోయి తెలుగు రానట్టుగా దిస్ ఇస్ వండర్ఫుల్, ఇది పేట రోయ్యా అని అనమాట. ఆడ అమెరికాలో 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు వచ్చి వావ్ నాకు పేట చాలా ఇష్టం రోయ్యా పేట అంటే, ఆ వడ్డించబడికి చిరాకు వచ్చేసి, ఈ అత వేసలేక నువ్వు తిన్నగా మాట్లాడే పేట ఏంట్రా పద్ధతిగా పలుకంటే ఊరుకరా అని. మరి అది ఒరిజినాలిటీ, అది మెయింటైన్ చేస్తున్నాడు. 2 ఇసురులు ఇసిరేపాటికి అసలు బయటకు వచ్చాడు. ఊరుకరా ఏంట్రా అలా మాట్లాడుతున్నావు బొత్తిగానే, ఇది మన భాష, అలా మాట్లాడు. రోయా పేట ఏంట్రా పనికి మళ్ళీ. జనాలకి తెలుగు రాదు అంటే అదొక అఫీషియల్. తల్లిదండ్రులు చాలా మర్చిపోయి, పిల్లలకి తెలుగు రాదండి సిగ్గు లేకపోచ్చారు వీళ్ళు.
అది పెద్ద క్వాలిఫికేషనా అమ్మ పిల్లలకి తెలియక రాదండి. నాకు ఇంగ్లీష్లో కిలోమీటర్ మెసేజ్ పెట్టాడు ఒకడు. కిలోమీటర్ ఇంగ్లీష్లో అంటే ఇంగ్లీష్ అక్షరాల్లో, తెలుగే అది. అయ్య గారు 100 MD. అబ్బో బాబోయ్, అది చదవటానికి పేర మీదకి వచ్చేసింది నాకు. చూసి ఇలా అంటే కిందకి ఇంత పొడుగున ఉంది. నేను చెప్పాను, దయచేసి ఇంగ్లీష్ మెసేజ్ అయితే ఇంగ్లీష్లో పెట్టండి, తెలుగు అయితే తెలుగులో పెట్టకండి. తెలుగు భాషను ఇంగ్లీష్ అక్షరాలు రాస్తే నీకు మళ్ళీ మామూలు ఉండదని పెట్టాను. దెబ్బకి రిప్లై ఏంటి తెలుసా? వాయిస్ మెసేజ్, నాకు తెలుగు టైపింగ్ రాదండి. ఊడిపడ్డావు అమెరికా నుంచి నువ్వు, మరి నేర్చుకో. తెలుగు కూడా కాదా? తెలుగు అంటే ఎంత లోకమైపోతారు కొడుకి. దానికి ఒత్తులు పొలులు బోల్డ్ పెట్టాలా, నాకు కష్టం. మరి ఏం పెట్టకుండా లూజుగా మాట్లాడరా. అమ్మా నాన్న అమ్మా నాన్న అను. ఒత్తులు పొలులు పెట్టడం కష్టం అంట. పనికి మళ్ళీ మాట్లాడి ఇంతలా మొక్కలు తినేస్తున్నారా? నీకు ఒత్తులు పొలులు కష్టమైపోయింది ఎట్రా. మొన్న ఒకడు పెళ్ళిలో హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొచ్చాడు, మాంసం తినడానికి ఉపయోగపడే ఒక స్పూన్ అంట అది. అసలు ఆయన చూసి నేను, ఒరే నీకు అవార్డు ఇవ్వాలరా. ఏ ఫంక్షన్కి వెళ్ళినా బ్యాగులో తీసుకొస్తాడంట. అది ఎటువంటి మనిషి అండి, వాడి సమర్పణ అది. చాలా తీరిగ్గా ప్రశాంతంగా ఎంత సమయమైనా సరే బలంగా వాడబడిగానే వెళ్ళడు. నేను అతనికి ఏం సలహా ఇవ్వగలను? పోనీ ఎప్పుడు కూర్చున్న బంతిలో చివరి కూర్చోరు బాబు, తిట్టుకుంటారు జనం. మధ్యలో కూర్చున్న మాత్రం కొడేస్తారు నిన్ను. ఏదో ఒక మూల కూర్చో, 5-6 బంతులు లేచేదాకా నువ్వు తెస్తూనే ఉండు. 20 రోజుల్లో టెస్ట్ మ్యాచ్ ఆడతాడు ఎవడరాడు. చిచ్చి, శరీరాన్ని ఏం చేయాలా? హల్లెలూయా. సహనం ఉండాలా, తిరుగుబాటు చేయాలా? అలాగని కోర్టులకు వెళ్ళొచ్చా? వెళ్ళాలి, తప్పు కాదు. నువ్వు వెళ్ళిపోతే వాళ్ళు తీసుకెళ్తారు, పెద్ద విశేషం కాదు, అది కూడా చెప్పేశాను. నెక్స్ట్, శ్రమలు ఉన్నాయా, సుఖాలు ఉన్నాయా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చాలండి, దాన్ని 12వ వచనం చదువుకుని, మీరు హింసించబడి నిందించబడి అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము. శ్రమలు ఉంటాయి అన్నాడా, ఉండమన్నాడా? చెప్పాలి. అపోస్తలుల కార్యాలు 14:22 పౌలు గారు అంటాడు, మళ్ళీ మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. పేతురు 1 పత్రిక 1:6-7 అవసరమును బట్టి నానా విధ శ్రమలు కలుగుతున్నాయి, నశించిపోయే సువర్ణానికి అగ్ని ఎలాంటిదో మన విశ్వాసానికి శ్రమలు అలాంటివి. అపోస్తలులు అందరూ కూడా శ్రమలు పడితే తప్ప ప్రయోజనం లేదని చెప్పారు. ఆమేన్. మేము ప్రభు నమ్ముకున్న కాంచి మాకు ఏ బాధలో శ్రమలు అంటే చాలా బాగుంటుందండి అంటే నువ్వు సరైన భక్తి చేయట్లేదు. 100% గ్యారెంటీ అది. క్రీస్తు యేసునందు సద్భక్తితో నివసింపగోరు వారందరూ హింస నొందుదురు. సరైన భక్తి చేస్తే శ్రమ తప్పదు. హలో, ఏం మాట్లాడతలేదేంటి? ఏం మాట్లాడమంటారు? అవునని ఆమె చెప్పే పాయింట్ కాదని బాబు, శ్రమలు వచ్చేస్తాయి. దేవుని స్తోత్రం. నా నామము నిమిత్తం హింసించబడతారు, నిందించబడతారు, శ్రమలు పడతారు, అప్పుడే మీకు పరలోకం. యేసు ప్రభు చెప్పాడు, పౌలు గారు ఏదో చెప్పాడు, పేతురు గారు ఏదో చెప్పారు. మనం వినే బోధ యేసయ్య చెప్పింది అయి ఉండాలి. లేకపోతే ఎన్నొద్దు, అన్సబ్స్క్రైబ్ కొట్టిపడే, డిలీట్ చేసే, లైకులని అన్లైకులు కొట్టేయి, యేసు రక్తమే జయం. ఆ మాత్రం కసి లేకపోతే అనవసరం నువ్వు. ఇక యేసయ్య చెప్పిందే అపోస్తలు చెప్పిందే మనం చెప్పాలి. లేకపోతే కొట్టే అవతల బరే, మొహమాటం లేదు, ఒక్కరు కూడా ఆమె అంటలేదు. మరి ఎదుట అభిమాన సంఘం అందుబాటులో మంచి సంఘం ఉందని ఇక్కడికి వస్తున్నాం కానండి, మీరు సిద్ధపడి పంపించేస్తే ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆ వాక్యం పెట్టుకొని ప్రశాంతంగా 7వ మాట చెప్పొద్దు, తృప్తి ఉండదు కదా. 7వ చెప్పేస్తాను చూడండి, మత్తయి 5:48. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. అంటే అపోస్తలుడు యేసు ప్రభు వారు ఏం చెప్పారు? పరిపూర్ణత అనండి. ఎవడ కుదురుతుంది భూమి మీద పరిపూర్ణత, పరిశుద్ధ కష్టం అవుతుందంటే? ప్రసంగాలన్నీ అదే, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. Every saint may have some shortcomings in their life. It's all right. Being a human being, you may have some shortcomings. It's all right. అవట్రా చెప్పాడు.
ఒక సగటు మనిషిగా నీలో లోపములు ఉండవచ్చు అనేది కరెక్టే, లోపములతో చావకూడదు అనేది ఇంకా కరెక్ట్. తిప్పలు పడాలి, ప్రయాసపడాలి, బండకేసి కొట్టుకోవాలి, ఆ బండ పేరు క్రీస్తు, ఆ రక్తంలో కడగబడాలి, శుద్ధీకరించుకోవాలి, ఉపవాసాలు ఉండాలి, జాగరణాలు చేయాలి, నానా తిప్పలు పడాలి. బట్ ఏం చేయాలా? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండాలి. హల్లెలూయా. యేసయ్య చెప్పారా మాట లేదా? మరి అపోస్తలులు ఏం చెప్పారు? 4:11 ఎఫెసీ పత్రికలో ఏం చెప్పాడు? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. ఫిలిప్పీ పత్రిక 3:14 మనలో సంపూర్ణ మొగలందరూ ఈ తాత్పర్యమనే కలిగి ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారా? పరిపూర్ణతను గురించి, ఏ విధము చేతనైన క్రీస్తునందు మిమ్మల్ని సంపూర్ణులు చేసి ఆయన ముందు నిలబెట్టాలని మేము తిప్పలపడుతున్నాం. ఇవన్నీ బైబిల్ ఉన్నాయా లేవా? అపోస్తులు చెప్పారా లేదా? యేసుప్రభు ఏం చెప్పాడు? పరిపూర్ణత. అపోస్తులు కూడా పరిపూర్ణత గురించి మాట్లాడారు. ఒక 7 విషయాలు మాత్రమే, అది కూడా 5వ అధ్యాయం నుంచి మాత్రమే. కొండ మీద ప్రసంగాలు 6-7 ఇంకా ఉన్నాయి. ఇందులోంచి ఒక 7 విషయాలు మీకు అలా పైన ఏరి చూపించాను. 1 సత్క్రియలు అపోస్తులు మరలా బోధించారు. 2 బోధకులు పాటించి బోధించాలి అపోస్తులు మళ్ళీ చెప్పారు. 3వది సహోదర ప్రేమ అపోస్తులు మరలా చెప్పారు. 4వది శరీరం, అవసరమైతే అవయవాన్ని తీసి అవతల వారిని పరిశుద్ధతను కోల్పోకూడదు అపోస్తులు మళ్ళీ చెప్పారు, సేమ్ నలగొట్టుకోమని. 5వది సహనం, న్యాయం కోసం అవసరమైతే నీ వాయిస్ రైజ్ చేయాలి. న్యాయం జరుగుద్దని కాదు, న్యాయం ప్రపంచానికి తెలియాలి కాబట్టి. కానీ నమ్మకముగా తీర్పు తీర్చు తండ్రికి అప్పగించుకోవాలి, కానీ కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దూషిస్తే దూషించకూడదు, శ్రమ పెడితే బెదిరించకూడదు. ఆత్మీయ బెదిరింపులు ఉంటాయి. నేను చంపేస్తాను, నేను కేసు పెడతాను, నీకు చేతపడి చేయిస్తాను, ఇలాంటివి కాదు. ఆత్మీయ బెదిరింపులు, నేను కొట్టావు కాదు, నా దేవుడు ఊరుకోడరే, 1 నెల రోజుల్లోపు నీకేమైపోద్దో చూడు, నన్ను కొట్టిన చెయ్యి, హల్లెలూయా. ఇట్లా ఆత్మీయ బెదిరింపులు అంటారు. అవి కూడా ఉండకూడదు, తప్పు. క్షమించేయాలి, సహించాలి. ఆమేన్. శ్రమలు, పరలోక రాజ్యం శ్రమలు ఉంటాయని చెప్పారు అపోస్తులు కూడా అదే చెప్పారు. పరిపూర్ణత యేసయ్య బోధించాడు, అపోస్తులు దాని కొరకే ప్రయాసపడ్డారు. కనుక పునరుద్ధరుడైన దేవుడు ఏమి ఆదేశించాడంటే, నేను ఏమేమి ఆజ్ఞాపించానో అయ్యే బోధించమని చెప్పాడు. అందుకే నేను టైటిల్ ఏం పెట్టానంటే, ఆజ్ఞలనే బోధించాలి అనండి. కనుక మీరు ఎవరి ప్రసంగం వింటున్నారో, ఎవరికి లైకులు కొడుతున్నారో, ఏ కోటాలకు వెళ్తున్నారో మీ ఇష్టం. యూట్యూబ్ ద్వారా, లైవ్ ద్వారా వింటున్న భక్తులారా, ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా సరే, ఏది పడితే వినొద్దు, ఏది పడితే ఫాలో అవ్వద్దు, అడ్డగోలుగా లైకులు కొట్టొద్దు, పని కట్టుకొని మళ్ళీ తిరగొట్టే యేసు రక్తమే చెయ్యి. ఆజ్ఞలే బోధగా ఉండాలి, వాటినే మనం పాటించాలి. దేవుడు ఆజ్ఞలను పాటించే కృప మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందామా?